अस्सलामुअलैकुम रहमतुल्लाहि वबरकातुहू। ये पूरा కొండపిండి ఆకు बोलतेना కొండపిండి ఆకు అని చెప్తారు। కిడ్నీస్లో రాయి, ఈ ఆకు పచ్చిది కడుకొని తింటే కిడ్నీస్లో రాయి మొత్తం ఇన్షాల్లా దేవుడి దేవల్ల ఈ ఆకులో దేవుడు ఆ గుణం పెట్టాడు। ఆ రాయి అంతా కరిగిపోయి వచ్చేస్తుంది। నేను తింటున్నాను, వచ్చేసినాయి కాబట్టి మీకు కూడా చెప్తున్నాను। ఈ తోట అంతా ఇదే। ఇదంతా కిడ్నీలో రాయి సంబంధించిన ఆకు మొత్తం అంట। కొండ పిండి ఆకు అంటారు దీనికి। ఏమంటారండి? కొండ పిండి ఆకు। ఈ ఆకు గురించి చాలా తిప్పలు పడతారు జనం। నేను కూడా తిప్పలు పడి ఉన్నా, ఏదంటే మా బాస్ వాళ్ళ తోటలో ఉంది ఇది కాబట్టి ఇక్కడ వస్తే ప్రతిసారి నేను కంపల్సరీ ఇప్పటికి తిన్నాను 3 సార్లు। ఈ ఇసుక కదా కడిగినా సరే నా నోట్లోకి వచ్చేసింది, కడిగి మొత్తం పాడేశాను। పాడేస్తే లాల్చీ మీద కూడా పడిపోయింది। మళ్ళీ ఇదంతా మరి దొరకదు కదా, మళ్ళీ ఇక్కడికే వచ్చాను నేను। ఇక్కడికి వచ్చి మళ్ళీ 4 ఆకులు తీసుకొని ఈ 4 ఆకులు తీసుకొని తిన్నాం। ఇదేంటంటే అక్కడ తీసుకెళ్ళి లోపల మట్టి వచ్చేస్తుంది ఆకులు అనగా, ఇలాగే తీసుకెళ్ళి ఇప్పుడు చెట్టు అక్కడ కడిగి తింటాను నేను। నాకు అలవాటు అయిపోయింది। ముందలంటే ఇది అలవాటు వచ్చేది కాదు, వాంతులు వచ్చేసి ఇప్పుడు అలవాటు అయిపోదు। ఎంతో తేనె తిన్నట్టు ఉంటుంది నాకు, దానివల్ల దీనికి అసలు వదలను నేను। లేకపోతే నేమాని గారి దగ్గరికి వెళ్ళేవాడిని, దేవుడి వల్ల ఆయన కూడా మంచి డాక్టరు। ఇది కూడా నాకు పడింది, తింటున్నాను, ఉంటాను। లైక్ చేయండి, షేర్ చేయండి అందరూ।